పిల్లని ఇలా పెడతారా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అజయ్ ఫ్రమ్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు, లైక్ గుట్టి వదిలేస్తున్నారు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. లాస్ట్ వీడియో దానికైతే 3 lakhs దాటి వెళ్ళిపోయింది వీడియో, కానీ సబ్స్క్రైబర్స్ అయితే అంతగా పెరగట్లేదు. ఏదో మన మీద అభిమానం ఉన్న వాళ్ళ వరకే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు మన వీడియోని ఎంజాయ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ దెబ్బతో అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ తీసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. అది కుక్క పిల్ల పోయింది ఇందాక. నాకు నీ మీద కాస్త డౌట్గా ఉంది. ఒకసారి బ్యాగ్ చూపి. కుక్క పిల్లని ఏమన్నా దాస పెడతారా? కుక్క పిల్లని ఇలా పెడతారా? కుక్క పిల్లని ఇలా పెడతారా? ఏమో పెట్టావేమో, నా డౌట్ వస్తుంది. ఒకసారి ఈ జుబ్బు కూడా చూపి బ్రో. నాకు నువ్వులానే ఉన్నావు. ఇందాక మా ఇంటి మీద ఎవడో గోడ దూకి కుక్క పిల్లని అద్దెకి వెళ్ళాడు, 3000 అది. ఒకసారి చూపి. అవును చూపి, తెలిసింది కదా. లేదు సారీ బ్రో, ఏమనుకో మా తప్పు అనుకో. మాకు కుక్క పిల్లని పెడతారా? ఏమో వాడు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాడని మా ఇంటి పక్కన ఆంటీ చెప్పింది. చూస్తే నువ్వు లాగున్నావు, అందుకని. లేదు లైట్ దొంగలాగా ఉండగానే సారీ బ్రో. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? ఏదైనా దగ్గరలో మెట్రో స్టేషన్కి. అవునా? ఇలా స్ట్రైట్ వెళ్ళు, ఇలా లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపో, మళ్ళీ రైట్ తీసుకో. ఇక్కడ రా అన్న. ఇక్కడ చెప్పండి, అంటే వేరే పని ఉందా మళ్ళీ, అందుకని. కాదు, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇటు నుండి పోయావు అనుకో, నీకు తొందరగా వెళ్ళిపోతావు. ఇటు వెళ్ళొచ్చా? ఇటు కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే కొంచెం లాంగ్ అయ్యింది. ఇది ఎస్ఆర్ నగర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇలా పోయావు అనుకో, 5 నిమిషాల్లో వెళ్ళిపోతావు. ఇందునా? తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? అది ఇందు అమ్మాయి. నా ఇందువా? పోయిన జన్మలో ఇందు అమ్మాయివా? కాదు, నా ఇందులాగా ఉన్నావు. తిన్న అక్కడ ఏం చేసావా? సరిగ్గా చూసి చెప్పు. తెలియదు బ్రో నాకు, నేను కొత్త కదా హైదరాబాద్. సరిగ్గా చూడు బ్రో ఫోటో. అరే ఇతను పోలికలో ఉన్నాడు. అతను మర్డర్లు చేసి పారిపోతే ఒక నిమిషం ఆగు. ఆగెళ్ళు బ్రో, ఒక నిమిషం ఆగు. ఏరా ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు, చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చూస్తున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు వీడియోని. 2-3 సార్లు అయితే నవ్వుకున్నావు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవయ్యా, ఇంకా మంచిగా చేస్తా. ఒక చిన్న హెల్ప్ అంకుల్. ఏం లేదు, మీరు పెళ్ళి అయిపోయి బాగా ఎక్స్పీరియన్స్ లాగున్నారు కదా. నాకు మొన్న 2 days బ్యాక్ పెళ్ళి అయింది. రేపు ఎంత 16 daysలో నాకు మామూలుగా శోభన ఉంది అంకుల్. కాస్త టిప్స్ చెప్పండి అంకుల్. రెచ్చిపోతా. నీకు రెచ్చిపోయొచ్చు, నేను చెప్పేది ఉంది. కుర్రోడు రెచ్చిపో. చెప్తే శోభనంగి అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా అంకుల్. నాకు చెప్పండి అంకుల్ ప్లీజ్ అంకుల్. పెద్ద మనిషి లాగా ఉన్నారని అడిగాను అంకుల్. మానవ సామాజిక ధర్మం అంకుల్ కాస్త చెప్పేసి వెళ్ళండి అంకుల్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాగే ఒక నిమిషం కనుక్కుంటా బ్రో. మీరు ఏరియానేనా? ఇక్కడ నిమ్మకాయలు ఏదో వేరేగా అంటారంట కదా, నిమ్మకాయలు ఏదో అంటారంట. చెప్పబాబయ్య ఒక నిమిషం ఆగరా. ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా తెలియట్లా నువ్వేం చెప్తున్నావు, నాకే అర్థం కాల. ఒకసారి ఆలోచించి చెప్పు బ్రో ప్లీజ్ బ్రో. నిమ్మకాయలు ఏమంటారు? ఇది కూడా తెలియదా బ్రో? నిమ్మకాయలే అంటారు. ఎల్లు బ్రో. ఒక నిమిషం ఆగు బ్రో. ఏం లేదు, మాది కుక్క పిల్ల పోయింది. నీ మీద డౌట్గా ఉంది కాస్త. బ్యాగ్లో ఏమైనా పెట్టావేమో. ఏమో లావు. ఇగో మాది కుక్క పిల్ల పోయింది బ్రో. ఏంది నేను అవుతావు? లేదు నిజం చెప్పు, పెట్టావు కదా. ఏమో దాచావేమో. చెప్పడం లేవు. ఏంది అరస్తున్నావు? ఏంది ఎవడ కుక్క పిల్ల తీసుకుని? కుక్క పిల్ల ఏడుంది, మేఘాలకైనా వస్తుంది. అవును భయ్యా, నువ్వు పెట్టావేమో డౌట్ అడగదన్నా. ఒక నిమిషం ఆగు. నువ్వు కుక్క పిల్లని దొంగతనం చేసావా? లేదన్నా. లేదుగా, వెళ్ళిపో.
చూసావా బ్యాగ్? ఏమో లేదన్నా, ఒక నిమిషం. నా దగ్గర సరిగా చూడలేదు బ్రో. చూడనిస్తావు కదా, కొంచెం చూస్తే ఏమవుతుంది? మేఘాలకి వస్తున్నాను ఇప్పుడు నేను. ఎక్కడికి? మేఘాలకి. ఏంటిది మేకలా? మేకలను కూడా పెడుతున్నావా? మేకలను కూడా పెడుతున్నావా? మేఘన ఏంది? అరే మేకలు ఏమో భయ్యా, నీ మీద డౌట్ వచ్చింది. మగన్ చూస్తే పెంచుకునే ఎందుకు మీరు ఎత్తుకెళ్ళిపోవడానికా? ఏమో నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకని చెక్ చేద్దామని. చూపి జేబు, చూపి జేబు అన్న, జేబు జేబే అందుకని అవుతున్నాను. సర్లే సర్లే, ఏం చేస్తాం ఇంకా? ఇంకొకరిని ఎతకదాం. సరే బ్రో, సారీ, తప్పుకనుకో అమ్మాక. ఒకవేళ ఇంట్లో ఏమైనా పెట్టేసి వచ్చావా? గొద్దులే షార్ట్ ఫిల్మ్ ఏదైతే అంటున్నా. అదిగో హాయ్ చెప్పు. అదిగో కార్లో ఉంది. కార్లో ఉందా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో పిల్ల అంటే ఇది మీరే కదా, ఒక నిమిషం, మీరే కదా పిత్తని కాంతారో కాదా? లేదు, వేరే అతనికి ఒక అడ్రస్ ఇవ్వాలి అంటే ఇట్ని ఎత్తుకుంటారని చెప్పారు. పిత్తని కాంతారో అని పేరు చెప్పారు. మీరేమో అనుకున్నా, సారీ బ్రో. రేయ్ రేయ్ చాలురా, అక్కడ రియాక్షనే లేదు. ఏమనుకోబాక, కొంచెం ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తా. మేము అర్జెంట్ వెళ్ళాలి. ఒక్క 2 నిమిషాలు అన్న, నేను పైకి కొంచెం అటు వెళ్ళేసి వచ్చేస్తాను. ఒక్క 2 నిమిషాలు. మేము అర్జెంట్ వెళ్ళాలి. 2 నిమిషాలు భయ్యా, ఒక్క నిమిషం భయ్యా. ఏమను అనుకుంటా వెళ్ళిపోతా. హలో, 2 నిమిషాలు ఉండా. అదే ఏం బేలు మాకు పని ఒక నిమిషం ఆగు బ్రో. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మాది కుక్క పిల్ల పోయింది, నేను ఇందాక నుంచి తప్పించుకుంది. ఒకసారి బ్యాగ్ చెక్ చేయాలి. లేదు, వెళ్ళిపో. కుక్క పిల్ల ఉంటే కనిపిస్తుంది కదా. అవును, వినిపించింది నాకు కనిపించదు. అరే పిచ్చి గిట్టలేసిందారా నువ్వు? రోజు రోజుకింత గలీజ్గానే తయారవుతున్నావు. భయ్యా ఒక్క నిమిషం. మీరు ఇంతకు ముందు నెల్లూరుకి ఎప్పుడైనా వచ్చారా? వెళ్ళేదన్నా. రాదా? అచ్చం మీరు మా నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు అన్న, ఎమ్మెల్యేకి పక్కనే ఉంటాడు, రైట్ హ్యాండ్. మీరు అలానే ఉన్నారనా? ఇక్కడనే మాది హైదరాబాద్. నిజం చెప్పండి అన్న, మీరు అట్లే ఉన్నారు. మీ పేరు వేణువే కదా? గోవిందా? గోవింద్ అన్న, మీరు నాకేదో అబద్ధం చెప్తున్నారన్నా. యాజ్ ఇట్ ఈస్ డిట్టో అట్టే ఉన్నారు. అతను మంచి సెలబ్రిటీ అన్న మా దాంట్లో, చాలా పెద్ద అతను. అతన్ని చూస్తేనే మాకు అయ్యో అని అనిపించేస్తుంది అనమాట. మీరు అలానే ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా థ్యాంక్స్ అన్న. మిమ్మల్ని కలవడమే చాలా. ఇక్కడనే ఉంటాను నేను. అవునా? మీరు తోపన అసలు నెల్లూరులో మీ గురించి మీకు తెలియదు. పెద్ద సంగతి అక్కడ. మిమ్మల్ని చూసారంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు అన్న. మీరు ఒకవేళ వచ్చే పద్ధతి నెల్లూరులో రంగనాథపేటకు ఒకసారి రండి అన్న. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. బస్సును వెలుగొచ్చిద్దిగా. ఏం లేదు, మాఫియాలో జాయిన్ అవ్వు. నీకు మంచి బాడీ తెప్పిస్తావు, నీకు పైసలు ఇస్తావు, మొత్తం ఇప్పిస్తా దా. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు? అదిగో ఇతను నాకన్నా పెద్ద హెడ్. 10 నెలల ముందు వచ్చాను, 10 కోట్లు సంపాదించాను. అది 9 నెలల ముందు వచ్చాడు, 90 కోట్లు. అంటే నెలకు 10 కోట్లు. అది నా మాటిని వచ్చేసే. ఇప్పుడు నువ్వు కొత్తగా వస్తున్నావు కాబట్టి నెలకు 10 కోట్లు నీకు. 10 కోట్లు కాదు, 9 ఫస్ట్ ఇచ్చేది. ఫస్ట్ వచ్చేసే నా మాటిను. సరే వద్దులేరా పాపం బుడ్డోడు ఏడుస్తాడు. ఇట్రా ఒకసారి ఇట్రా, పక్కరా. ఏం లేదు, చిన్న పని చెప్తా. ఏం లేదు, చిన్న వర్క్ ఉంది. మాఫియాలో జాయిన్ అయిపో, నీ లైఫ్ రిటర్న్ అయిపోయింది. ఒక నిమిషం ఆగు బ్రో. ఏం లేదు, మనీ ఏం అవసరంలా. మీకు పెళ్ళి అయిపోయింది కదా. ఏం లేదు, నాకు మా పెళ్ళి 1 వారం అయింది. నాకు రేపు 3 రోజులు శోభన ఉంది. నాకు ఏమైనా టిప్స్ చెప్పేసారు అంకుల్, ప్లీజ్ అంకుల్. తెలీదా? ఎటు వెళ్ళాలి నాకు కొంచెం చెప్తారా? స్ట్రైట్. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మీకు నచ్చే ఉండిద్ది. నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేస్తా.
సో ఇందాక నేను చెప్పిన దానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉండిద్ది. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. అంతే మరి, ఉంటాం మరి. జై హింద్.